ప్రస్తుతం గచ్చిబౌలి ఉన్న వంశీ ఫార్మ్స్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు బోర్డ్ విజువల్స్లో కనిపిస్తుంది. వంశీ ఫోటో లోగో అనేది కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వంశీ ఫార్మ్స్ మీద అనేక ఆరోపణలు, అంటే దాంట్లో కంపెనీలో పనిచేసిన వ్యక్తే రాజేష్ అనే వ్యక్తి ప్రముఖ సంచలనమైన విషయాలు బయటపెడుతున్నాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి ప్రజలని మోసం చేసి మబ్బి పెట్టి ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది అంటూ అతను చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ప్రజల మధ్య న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ రైతులకు ఉపాధి ఇస్తున్నాం, రైతుల దగ్గర కొంటున్నాం అంటూ వీడియోలు రీల్స్ చేసుకుంటూ ప్రజలని మోసం చేస్తున్నారు. ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. ఇప్పటికీ కంపెనీ నుంచి సుమారుగా 75% వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి కేవలం 25% మాత్రమే వస్తుంది. మిగతాదంతా కూడా మిడిల్ మ్యాన్ నుంచి కొంటున్నారు. ఇది ఆర్గానిక్ కాదు అంటూ ఆ కంపెనీలో వ్యక్తి వచ్చి బయట చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికే కూడా అనేక ఆడవాళ్ళతో సన్నిహితంగా ఉంటాడు. బ్రాండ్ అంబాసిడర్స్ని కూడా గొడవ పెట్టుకొని చేంజ్ చేస్తుంటారు. అతనికి ఎదురు చెప్తే తీసేయడం జరుగుతుంది ఎంప్లాయీస్ని అంటూ అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఒకసారి వంశీ ఫామ్ లోపలికి వెళ్దాము. సుమారుగా రిమియో ఫుట్వేర్ అని ఉంది. సుమారుగా ఎంత డబ్బులు ఉంటాయి, ఎంత ఛార్జ్ చేస్తారు, ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము. ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్తున్నారు. నిజంగానే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అని పూర్తిగా ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఇప్పటివరకు వంశీ ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. మీరేమైనా మాట్లాడగలుగుతారా? ఆల్రెడీ నేను గచ్చిబౌలి స్టోర్ లోపలనే ఉన్నాను. ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. ఇంత అవునండి, ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళం మేము కూడా ఉన్నాం కదా. చెప్పాలంటే మీడియా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది కాబట్టి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 3 weeks నుంచి చర్చ జరుగుతున్నప్పుడు మీరు ఆన్సరబుల్ ఉండాలి కదా, అట్లీస్ట్ ఏం జరుగుతుందని. ఎందుకంటే మాకు తెలుసు కదా, అప్పుడు ఇస్తామండి, అట్లేం లేదు. ఇప్పుడు వీలు కాదని చెప్పింది వంశీ. మీరు మళ్ళీ కాల్ చేయండి. ఒకసారి వంశీతో మాట్లాడించిస్తే మేము ఒకసారి మాట్లాడతాను. హలో అండి, కొంచెం నేను బిజీగా ఉన్నా, మీరు తర్వాత కాల్ చేయండి. అంటే ఇప్పుడే చూడొచ్చు, వాళ్ళ మదర్ మాట్లాడారు. ఒక 2 weeks తర్వాత దీని గురించి మాట్లాడతామని వాళ్ళ మదర్ చెప్తున్నారు. ఒకవైపు కంపెనీ నెంబర్కి కాల్ చేసి సార్ అవైలబుల్ లేదంటున్నారు. ఒకవైపు మనం చూసుకున్నట్టయితే కూడా వంశీ ఫామ్ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. వంశీ ఫామ్లో పనిచేస్తున్న వ్యక్తి రాజేష్ అన్న వ్యక్తి బయటికి వచ్చి ఇతనికి అమ్మాయిల పిచ్చి, ఆర్గానిక్ ఫామ్ చేయట్లేదు, ఫార్మింగ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అస్సలు లేదు, అమ్మాయిల మీద పెడుతున్నాడు అంటూ ఇటువంటి అనేక ఆరోపణలు, బిగ్ ఎలిగేషన్స్ అని చెప్పొచ్చు. ఇప్పటికే మీడియా ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తూ అతన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగిందంటే పలు ఛానల్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. అటువంటిది అసలు ఆర్గానిక్ ఫార్మింగే కాదు అని చెప్పి బయటికి వచ్చి ఒక ఎంప్లాయీ మాట్లాడడం జరిగింది. ఇప్పటికే చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే మనము వంశీ ఫామ్లోనే ఉన్నాం. ప్రతిదీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కొనలేనంత పరిస్థితి అయితే కనిపిస్తుందని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి చూసుకుంటున్నట్టయితే కూడా అన్నిది కూడా చాలా ఎక్స్పెన్సివ్. అంటే రైసే కానీ ఏదైనా సరే, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి అంత పెట్టచ్చు. ఇప్పటికే చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ని నమ్ముతారు. న్యాచురల్ ప్రోడక్ట్స్కి కొంచెం ధర ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. అది మార్కెట్లో కూడా అంతే ప్రైస్ ఉంటుంది. కానీ ఒకసారి చూసుకుంటే కూడా అతను చెప్పినట్టు ఎవరైతే రాజేష్ అన్న వ్యక్తి వంశీ ఫామ్లో సుమారుగా ఒక 6 నుంచి 7 months పనిచేసిన వ్యక్తి అనేక విషయాలు బయటపెట్టాడు. మనం ఒకసారి లోపల ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా యాపిల్, అంటే వంశీ ఫార్మ్స్ యాపిల్ అవర్ ప్రైజెస్ 502, అంటే 500 కిలో, ఆల్మోస్ట్ కేజీ కదా ఇది యాపిల్స్. కేజీ అంటే సుమారుగా 6 నుంచి 5 వరకు యాపిల్స్ వచ్చినప్పటికీ కూడా 500 రూపీస్, అంటే మార్కెట్లో కూడా లేని ధర. ఇప్పటికే దీంట్లో అనేక విషయాలు రాజేష్ అన్న వ్యక్తి ఎంప్లాయ్ బయట పెట్టాడు. సుమారుగా 25% మాత్రమే ఆర్గానిక్ ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చాము. మిగతా 75% ఏదైతే ఉందో అదంతా కూడా కంపెనీ నుంచి వస్తుందని పూర్తిగా చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ చూడొచ్చు, దోమలు అవన్నీ కూడా వాళ్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మనకి బయట ఇదే పైనాపిల్ సుమారుగా 50 నుంచి 60 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 144 రూపీస్ కనిపిస్తుంది. అంటే దేనికి ఉండాల్సిన దాని డబ్బులు ఉన్నప్పటికీ కూడా మరి ఇంత మధ్యతరగతి కుటుంబం కూడా ఎఫర్ట్ చేస్తుంది అని కొన్ని
సందర్భంగా వంశీ ఫామ్ ఓనర్ ఎవరైతే అతను ఉన్నాడో వంశీ చెప్పడం అయితే జరిగింది. మనం చూడొచ్చు కూడా ఎల్లిపాయ సుమారుగా 500 రూపాయలు, మనకు క్లియర్గా గార్లిక్ అనేది 500 రూపీస్, అంటే బయట ఆల్మోస్ట్ ఒక 150-200 ఉన్నాయి, ఇక్కడ 500. ఎవ్రీథింగ్ ఇస్ డబుల్ త్రిబుల్ ద ప్రైస్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని వంశీ ఎవరైతే చెప్పారో అతనికి జీరో నాలెడ్జ్ ఉంది, ఫార్మింగ్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు అంటూ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మరోవైపు ఒకసారి చూసుకుంటే ఎవ్రీథింగ్, అంటే ఇక్కడ ఉన్న ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీస్గా కనిపిస్తుంది. ఫార్మింగ్ ఫొటోస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఫార్మర్స్ పట్ల మనకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, ఫార్మర్స్కి ఉపాధి కల్పించడానికే మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇంట్రెస్ట్తో చేస్తామంటూ పూర్తిగా చెప్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా బ్యూటిఫుల్ మనకు ఆ ఫ్రేమ్స్ అనేది కనిపిస్తుంది. కానీ ఫార్మర్స్కి ఉపాధి ఇస్తున్నామని చెప్పి థర్డ్ కంపెనీ, అంటే మిడిల్ పర్సన్ నుంచి వీళ్ళు తీసుకుంటున్నారు. ఇదంతా కూడా చాలా ఎక్కువ డబ్బులు, ఆర్గానిక్ కాదు అంటూ అక్కడున్న వ్యక్తి అయితే చెప్తున్నాడు. ఒకవైపు చూసుకుంటే కూడా ఎవ్రీథింగ్ అంటే చాలా హై కాస్ట్ మనకైతే కనిపిస్తుంది. ప్రతిదీ కూడా సుమారుగా వీట్ ఫ్లో కానీ లేకపోతే రెడ్ రాజ్మా కానీ, రెడ్ రాజ్మా 379, మొత్తం మీద కూడా చాలా ఎక్కువ కాస్ట్లీ, అంటే త్రిబుల్ ద బయట ఉన్న ప్రైస్ కన్నా త్రిబుల్ ద ప్రైస్. ఒకవేళ నిజంగా ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అంత పెట్టడంలో కొంచెం ఆలోచించి కూడా పెట్టచ్చు, కానీ ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు అంటూ ప్రజలు బయటకు వచ్చి చెప్తున్నప్పుడు ఇప్పటికే వంశీ ఫామ్కి సంబంధించిన ఓనర్ ఎందుకు రెస్పాండ్ అవ్వడం పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ప్రజలని మభ్య పెడుతున్నాడు, అందరూ గుడ్డిగా ఇతన్ని నమ్ముతున్నాడు, కానీ ఇతను ప్రజలను మోసం చేస్తున్నాడు, ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ పేరుతో డబ్బులు లూటీ చేసుకుంటున్నాడు అనేది వాళ్ళ వైపు నుంచి వస్తున్న వర్జన్. ఎవ్రీథింగ్ మనం ఇక్కడ కనిపించేది ప్రతిదీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. హెర్బల్ ప్రోడక్ట్స్ అని 850 ఆయిల్, మనం ఇక్కడ చూస్తున్నట్టయితే హెయిర్ ఆయిల్ 850, అంటే బయట కొన్నా కూడా ఆల్మోస్ట్ ఇంత రేట్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాదు. కొన్ని ఆర్గానిక్ అంటే కొన్ని డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి తీసుకుంటున్నారు, మరికొన్ని అంతా కూడా థర్డ్ పార్టీ నుంచే కానీ లేకపోతే మిడిల్ పర్సన్ అంటే కంపెనీస్ నుంచి వస్తున్నాయని పూర్తిగా అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే ఇదంతా కూడా ఒక హల్చల్ జరుగుతుంది. మనం మొత్తం మీద ఒకసారి విజువల్స్లో చూస్తుంటే కూడా క్లియర్గా మనకైతే ఫార్మ్స్ అయితే కనిపిస్తుంది. అతనికి సంబంధించిన ఫొటోస్ అంటే కొంచెం ఆథెంటిక్ ట్రెడిషనల్ లుక్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఎందుకని వంశీ బయటకు వచ్చి, అంటే మనం ఒక్కసారి కాల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వంశీకి కాల్ చేసిన కాల్ లిఫ్ట్ చేయకపోవడం, వాళ్ళ మదర్ కాల్ ఎత్తి మేము తర్వాత మాట్లాడతామని మాట దాటేస్తున్నారు, మాకు కొంచెం టైం కావాలని చెప్తున్నారు. కానీ అనేక ఆరోపణలు, ఒకటి కాదు రెండు కాదు, సుమారుగా ప్రజల నమ్మకాన్ని మోసం చేస్తున్నాడు. పసుపు, హనీ అన్నీ కూడా కల్తీ జరుగుతున్నాయి. ఇక్కడ ఫార్మర్స్ దగ్గర నుంచి కొన్ని కూరగాయలు మాత్రమే కొంటున్నారు, మిగతా కూరగాయలు అంతా కూడా కంపెనీ నుంచి అంటే థర్డ్ మిడిల్ మ్యాన్ నుంచి అయితే వస్తున్నాయి. ఏది కూడా ఆర్గానిక్, పూర్తిగా ఆర్గానిక్ కాదు, 25% మాత్రమే ఆర్గానిక్, మిగతా 75% కూడా కంపెనీ ఇస్తుంది. మరి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎలా చేస్తారో అని అంటున్నారు. అదేవిధంగా వంశీ ఫామ్కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్స్ కూడా కంపెనీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అనేక ఆరోపణలు, కంపెనీ నుంచి వచ్చిన రాజేష్ అన్న వ్యక్తి, ఇతనికి అమ్మాయిల పిచ్చి ఉంది, అమ్మాయిల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఫార్మింగ్ మీద పెట్టాలని హ్యూజ్ ఎలిగేషన్స్ వేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే చూస్తే వంశీ ఫామ్ నుంచి ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా స్పందించాలి. ఇప్పటివరకు ఎందుకు స్పందించాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంత జరుగుతున్నా ప్రజలు అంత నమ్మినా గతంలో వంశీ ఈ ఫార్మ్స్కి సంబంధించిన నేత్ర ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మ్స్ వార్ది ఫార్మ్స్ పెట్టుకొని నేత్ర మహిళని పెళ్లి చేసుకోవడం జరిగి ఆ తర్వాత విడాకులైన వాళ్ళ పర్సనల్ రీజన్స్లో. అప్పుడు వీళ్ళిద్దరినీ కూడా మీడియా చాలా అనేకసార్లు ఇంటర్వ్యూ చేసింది, ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రోత్సహించడం కూడా జరిగింది, ఎంకరేజ్ చేశారు. కానీ ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ అని ప్రజల మధ్యలో వచ్చిన వంశీ ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు అని ప్రజలు దాంట్లో వర్క్ చేసిన వాళ్ళే బయటకు వచ్చి చెప్తుంటే ఇన్ని ఆరోపణల మధ్య ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మాట దాటించే ప్రయత్నం చేస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెటిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.